రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు ఐవి సుబ్బారెడ్డి, బీఏఎస్ఎఫ్లో మార్కెటింగ్ మేనేజర్గా పనిచేస్తూ ఉన్నాను. నేను ఈరోజు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిర్సపల్లి గ్రామంలో వంగల వెంకటరెడ్డి గారి పొలంలో ఉన్నానండి. వంగల వెంకటరెడ్డి గారి గురించి రెండు మాటలు మీకు తెలియజేస్తాను. వారు దాదాపుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నటువంటి విత్తనోత్పత్తికి సంబంధించి దాదాపు 15,000 ఎకరాలకు విత్తనోత్పత్తిలో మెలకువలు అలాగే వాటి యొక్క సాంకేతికతను రైతాంగానికి తెలియజేస్తూ ఉంటారు. అయితే మన వంగల వెంకటరెడ్డి గారు గత సంవత్సరం ఖరీఫ్లోను అలాగే ఇప్పుడు రబీలోను మిబెలియా అనేటటువంటి ఉత్పాదనని వరిలో వాడడం జరిగింది. వరిలో వచ్చేటటువంటి పాంపొడ తెగులు, దుబ్బుకుళ్ళు తెగులు నివారణకు అలాగే వరిలో ఉత్పాదక పిలకలు పెంచడానికి ఈ మిబెలియా అనేటటువంటి ఉత్పాదనను వారు వాడడం జరిగింది. ఈ మిబెలియా ఎలా వాడాలి, ఎంత డోసు వాడాలి, అదేవిధంగా దీన్ని వాడిన తర్వాత కలిగినటువంటి ప్రయోజనాలని వారి మాటల్లోనే మనకు తెలియజేయాలంటున్నారు. నమస్కారం అండి వెంకటరెడ్డి గారు. నమస్కారం సార్. గత 4 సీజన్ల నుంచి కూడా మన 3 రాష్ట్రాలతో పాటుగా నా యొక్క పొలంలో నేను గమనించింది ఏంటంటే, ఖరీఫ్లో చూసుకుంటే ప్రధాన సమస్య పాంపొడ తెగులు వస్తుంది. పాంపొడ తెగులు రావడం వలన మనకు దిగుబడి తగ్గుతున్నది. మొక్క స్టిఫ్గా లేక కూడా మనకు గింజ రంగు మారడం, చాలా రకాల ఇబ్బందులు అవుతున్నాయి. ఇలాంటి ఆందోళన చెందేటువంటి సమస్యలో నేను ఒక రోజు బీఏఎస్ఎఫ్ కంపెనీ వారిది గత ఖరీఫ్లో నేను వీడియో చూడడం జరిగింది. ఆ వీడియో చూసినటువంటి దానిలో మనకు మేబ్లీ అనేటువంటి ప్రోడక్ట్ కొత్తగా లాంచ్ కావడం జరిగింది. నుంచి 35 రోజులకు కరెక్ట్గా నేను స్ప్రే చేశాను. స్ప్రే చేసిన తర్వాత నాకు ఎలాంటి పాంపొడ తెగులు సీజన్ మొత్తం కూడా రాలేదు. నాకు కాడ దృఢత్వంగా ఉండడం, వర్షం అధికంగా వర్షపాతం నమోదైనా కూడా చేను పడిపోకపోవడం, గింజ రంగు చాలా బాగుండడం మాకు మంచిగా అనిపించింది. అదే క్రమంలో ఈ సీజన్లో నేను వేసినటువంటి సొంత పొలం, కౌలు పొలం 20 ఎకరాలలో నేను ఇప్పటికీ 5 రోజులు అవుతుంది నేను ఈ యొక్క మేబిలి అనేటువంటి మందును 35 రోజుల కింద వాడాను. 35 రోజులు అయింది. ఇప్పటికీ మీకు చూడండి, ఇప్పటికే నాకు ఒక 30 పిలకలు వచ్చినాయి. ఎక్కడ కూడా మీకు చూడండి కలర్ అనేది, పాంపొడ తెగులు అనేది మచ్చలు లేదు. కాడ కూడా స్టిఫ్గా ఉంది. మీరు వేర్లు చూడండి, ప్రతి వేరు కూడా తెల్లగా నీట్గా బాగున్నది. ఇలాంటి ఆందోళన చెందేటువంటి సమస్యలో నేను ఈ యొక్క మేబిలియా వాడడం వల్ల ఎకరానికి 120 ml నాటేసిన 30 నుంచి 35 రోజులకు నేను పిచికారీ చేశాను. ఇది నాకు చాలా బాగా అనిపించింది. 20 ఎకరాల్లో వాడాను. తోటి రైతులు పాంపొడ తెగులు, దాంతో పాటుగా దుబ్బుకుళ్ళు తెగులు కూడా రావడం, దానికి తగ్గడం జరిగింది. చూశారు కదా, ఇంతవరకు మీరు వెంకటరెడ్డి గారు ఏ విధంగా అయితే పాంపొడ తెగులు నివారణ చేయడంతో పాటుగా అదనపు ఉత్పాదక పిలకలు అనేవి మిబెలియా వల్లనే సాధ్యమవుతున్నాయి అనేది వారు గమనించడం జరిగింది. అలాగే వేరు వ్యవస్థ, కుచ్చు వేరు వ్యవస్థ చాలా చక్కగా రావటం, అలాగే ఎక్కువ ఉత్పాదక పిలకలు రావటం, పాంపొడ తెగులను సమర్థవంతంగా నివారణ చేయడంతో పాటుగా మనకు దిగుబడిని కూడా ఎక్కువగా చేయడానికి ఎంతో బాగా సహకరించినటువంటి ఈ మిబెలియా అనేటటువంటి ఉత్పాదనని వరి రైతులందరూ కూడా 30 నుండి 40 రోజుల వయసున్నటువంటి వరి పొలంలో స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. డోసేజ్ వచ్చేసరికి మనకు 120 మిల్లీలు ఒక ఎకరానికి వాడుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ మిబెలియా ఉత్పాదన వాడడం ద్వారా రైతాంగానికి దిగుబడులు ఎక్కువగా రావాలని కోరుకుంటున్నాను. దాంతోపాటుగా మిబెలియాలో ఉన్నటువంటి టెక్నాలజీ గురించి కూడా 2 మాటలు మీకు తెలియజేస్తాను. మిబెలియాలో రెవిజాల్ టెక్నాలజీ, జీమియం టెక్నాలజీ, ఈ 2 రకాలైనటువంటి టెక్నాలజీలు ఉండటం వల్ల మనకు వరిలో వచ్చేటటువంటి ఈ భయంకరమైనటువంటి వ్యాధుల నుండి పూర్తిగా సంరక్షణ చేయడంతో పాటుగా మనకు ఒక అదనపు ఉత్పాదక పిలక ప్రతి దుబ్బులో కూడా కలగజేసేదానికి అవకాశం ఉంటుంది. దీని ద్వారా 2 నుంచి 3 బస్తాలు అధిక దిగుబడి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి రైతాంగం అందరూ కూడా మిబెలియాని ఒక ఎకరానికి 120 మిల్లీల చొప్పున 30 నుండి 40 రోజుల వయసున్నప్పుడు వాడుకోవాల్సిందిగా కోరుచు రైతాంగం అందరూ కూడా వాడి అధిక దిగుబడులు పొందాలని కోరుచు సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములండి. నమస్కారం.